నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది. మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ శాసనసభ సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. కరెక్ట్, మంచి డిమాండ్. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ శాండ్, ఇసుక దందా, మన మైనింగ్ లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రక్షకులు 10 ఏళ్ళు భక్షకులు అయితే కదా అధ్యక్ష, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ రోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తా పత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక చిన్న మైనింగ్ దాంట్లో ఇబ్బంది అయింది. ఆ మైనింగ్ ఇబ్బంది అయింది కాబట్టి మేము కూడా టార్గెట్ చేసి దీన్ని మైనింగ్ సంబంధించిన విషయంలో ఒక పెద్ద కంపెనీ పేరు పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏదో వస్తా అనుకుంటే తప్ప అధ్యక్ష. ఇంటెన్షన్ గా అందరికి అర్థమవుతుంది ఏంటంటే కావాలని టార్గెట్ చేసి చేసే ప్రయత్నం సరైనది కాదు అధ్యక్ష. మాట మాట్లాడే అవకాశం దొరికిందని చెప్పి ఏది పడుతుందో మాట్లాడలేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధ్యక్ష మేము మాట్లాడలేము అధ్యక్ష. హరీష్ రావు గారు ట్విట్టర్ చేసే విషయం ఉంటే అవతల వచ్చి మాట ఎట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష? వ్యక్తిగతంగా పేరు తీసుకొని మంత్రి పేరు తీసుకొని కావాలని పదే పదే పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష. అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. ఎందుకు అంత ఆవేశంగా మా సహచర మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? అది ఇది కరెక్ట్ కాదు. మీరు అడ్డగోలుగా గౌరవ మంత్రి పేరు తీసుకొని అడ్డగోలు మాట్లాడతారు. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు ఏంటండి ఇది? అడ్డగోలుగా ఎట్లా మాట్లాడుకుంటూ నేను గుడ్డగాల్చి మేడేసేస్తాను అంటే బురద పూస్తాను లేకపోతే మసి పూస్తాను మీరు చూసుకోండి అంటే ఎట్లా అధ్యక్షుడు? అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటూ